నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో పార్టీలన్నీ ప్రజల బాట పడుతున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. సభలు, సమావేశాలు, మీటింగులు, భేటీలతో హోరెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల వరాలను వరుసగా ప్రకటిస్తోంది. ఇక మేనిఫెస్టో ప్రకటించడం మాత్రమే మిగిలింది. తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టోకు కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. అంతేనా, మేనిఫెస్టోలో మహిళలకు శుభవార్త అంటూ ఊరిస్తున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ 4,000 పెన్షన్ ఇస్తే బీఆర్ఎస్ 5,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తోందట. మరి ఇన్ని స్కీముల్లో ప్రజలు ఓటు ఎవరికి? ఎన్నికలప్పుడే పార్టీలకు ప్రజలు గుర్తొస్తారా? ఇప్పుడు ఇచ్చే హామీలన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనా? టేక్ ఏ లుక్. తెలంగాణలో మరో 3 నెలల్లో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగియబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల అధికారులు కూడా పర్యటించారు. తెలంగాణ అసెంబ్లీ ఓటర్ లిస్టు కూడా రిలీజ్ అయింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు ప్రజల బాట పడుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ఇకపోతే ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ గ్యారంటీల కంటే అంతకు మించి ఉండేలా బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. అక్టోబర్ 16న వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని, అక్కడ సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నెల 16న శుభవార్త వినడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త వినిపిస్తామని చెప్పారు. అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టో కసరత్తు దాదాపు పూర్తయినట్టు సమాచారం. ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా పార్టీ ఎన్నికల హామీలు ఉండనున్నట్లు తెలిసింది. రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెంపుదల తదితర అనేక పథకాలు ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మహిళలకు అంతకు మించి ఏం చేయగలమన్న దానిపై సీఎం కేసీఆర్ చర్చించినట్లు కూడా సమాచారం. గ్యాస్ సిలిండర్ను తక్కువ ధరకు ఇవ్వాలని భావిస్తుండగా కాంగ్రెస్ చెప్పిన 500 కంటే తక్కువకు ఇవ్వగలమా అని కూడా నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇవి కాక మహిళలకు కొత్తగా ఎలాంటి పథకాలను అందించాలనే అంశంపైన తీవ్రంగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ నాప్కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. రైతు బంధు తరహాలో 2 వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులను ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 1,00,000 వరకు వ్యవసాయ రుణాల మాఫీ ఈసారి కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. అన్ని రకాల ఆసరా పెన్షన్ మొత్తాలను 1,000 రూపాయలకు పెంచాలని కూడా సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల వికలాంగుల పెన్షన్ నెలకు 3,016 నుంచి 4,016కు పెంచగా మిగతా వారికి కూడా 1,000 పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ప్రతిపక్షాల వ్యూహాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధానమైన మేనిఫెస్టోపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో హామీ వర్షం కురిపించడంతో ఆ హామీలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండాలని భావిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవాలంటే కొత్త పథకాలు, హామీలకు రూపకల్పన చేస్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రజల కోసం ఎన్నో హామీలు ఉన్నాయంటూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రి హరీష్ రావు మేనిఫెస్టో డేట్ ఫిక్స్ చేయడం, అందులో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన అమ్ముల పొదిలోని ఉక్కు అస్త్రాన్ని సంధిస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాలపై వరాలు కురిపిస్తున్నారు సీఎం కేసీఆర్. దివ్యాంగుల పింఛన్ పెంపుతో మొదలైన వరాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీలకు అదే సాయం, గిరిజనులకు పోడు పట్టాలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పంట రుణాల మాఫీ, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పీఆర్సీ వంటివి ప్రకటించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా ప్రకటించారు. ఇలా ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ వరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల వరాలతోనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుంటున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈ 9 ఏళ్లలో ఎన్నో పథకాలను అమలు చేశారు. ఒక్కో పథకానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తున్నారు. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు 1,00,000 చొప్పున చెక్కులు అందజేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గృహలక్ష్మి పథకం కింద ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల చొప్పున ఇచ్చేందుకు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మొన్నటికి మొన్న రైతులకు 1,00,000 లోపు రుణమాఫీ కూడా చేసేశారు. ఇప్పటికే బీసీలకు 1,00,000 సాయం కోసం దరఖాస్తులు తీసుకున్నారు. అయితే ఈ పథకాలు అందేది ఎప్పుడో ఏమో గానీ ఆశావహులు మాత్రం దరఖాస్తు చేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్లోగా ఇప్పుడు తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి ఏమైనా పథకం అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఖజానా లోటు బడ్జెట్లో ఉంది. ఉన్న పథకాలకే డబ్బులు లేవు. కొత్త పథకాలు అంతా ఎన్నికల స్టంటే అని విపక్ష పార్టీల నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటిదాకా దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట 10 ఏళ్లుగా ప్రజలను ఊరిస్తూనే ఉంది. 2 పడక గదుల ఇండ్లపై ప్రజల్లో అసహనం మొదలైంది. ఇక మిగతా పథకాలు వచ్చేది అనుమానమే అని ఓటర్లు భావిస్తే మాత్రం బీఆర్ఎస్కు భంగపాటు తప్పదని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర ఉండడంతో మళ్లీ సీఎంగా కేసీఆర్ గెలిస్తేనే పథకాలు అమలవుతాయనే స్థితికి ప్రజల మైండ్ సెట్ మార్చుతున్నట్లు కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికల్లో సెంటిమెంట్ను రాజేసి అధికారంలోకి రావడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శకులు అంటుంటారు. అయితే మూడోసారి అనుకున్నంత ఈజీ కాదని, అందుకే ప్రజా సంక్షేమ పథకాలను తెరపైకి తీసుకొస్తున్నారని వారు చెబుతున్నారు. 4 ఏళ్లుగా అమలు చేయని రుణమాఫీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. దళిత బంధు, బీసీ బంధు పథకాలు ప్రకటించారు. అనుకున్నట్లుగానే దివ్యాంగులకు పింఛన్ పెంపు, ఆర్టీసీ విలీనం, హైదరాబాద్ మెట్రో, వరంగల్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఇవే తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. అయితే గత 5 ఏళ్లలో ఎలాంటి ఊసు లేకుండా ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలు ఓట్ల కోసమేనని ప్రత్యర్థి శిబిరం నుంచి దాడి కొనసాగుతోంది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఇరు వర్గాలు ఎత్తుకు పై ఎత్తులతో పోస్టులు పెడుతున్నారు. గత ప్రభుత్వాలు చేయలేదని బీఆర్ఎస్, 9 ఏళ్లలో ఏం చేశారని ప్రతిపక్ష పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. ఆర్టీసీ విలీనం ఈ భూమండలం ఉన్నంత వరకు కాదని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలనికేసరికి కొత్త కథ మొదలుపెట్టారని మీమ్స్ మొదలయ్యాయి. దీంతో పాటు మెట్రో నిర్మాణంపై కూడా నెగిటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి. చిన్న చిన్న వంతెనలకే ఏళ్లకేళ్లు తీసుకుంటున్న ప్రభుత్వం 4 ఏళ్లలో ఏదో చేస్తామని ప్రకటించడం కేవలం ఎన్నికల కోసమేననే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి ప్రభుత్వ వరాలపై విస్తృత చర్చ జరగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా ఓటు బ్యాంకు తమ వైపే ఉండేలా ఆయన చూసుకుంటున్నారని అంటున్నారు. అయితే ఎన్నికల వరాల వల్ల పాజిటివ్ ఎంత జరుగుతుందో నెగిటివ్ కూడా అదే స్థాయిలో జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికిప్పుడు ఇన్ని వరాలు అంటే ఎప్పుడు చేస్తారోనని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను జాగృతం చేయడంలో కేసీఆర్ పాత్ర కీలకం. యువత ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో కేసీఆర్ ఉపన్యాసాలు స్ఫూర్తిని రగిల్చాయని అంటారు. ఉద్యమం సాగిందే ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం. అలాంటి యువతను కేసీఆర్ దూరం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యువతకు ముందుగా కావాల్సింది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఈ రెండింటికి అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ నిరుద్యోగ భృతి. కానీ ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు.
ఇక ఉద్యోగాలను భర్తీ చేయడంలోనే కాదు, పరీక్షల నిర్వహణలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చివరకు నిరుద్యోగ భృతి కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని వేలెత్తి చూపిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటు చేసిన టీఎస్సీ-ఎస్సీ ముందు నుంచి వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. కమిషన్ నిర్వహించే పరీక్షల విషయంలో నిర్వహణ లోపాలు ఉండడం వల్ల కోర్టులు రద్దు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. అయితే మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై పెద్దగా దృష్టి సారించలేదు. దీనికి సీఎం కేసీఆర్ అనేక కారణాలు చూపారు. రికార్డులు పూర్తిగా అందుబాటులో లేవని, శాఖల విభజన కాకపోవడం, ఉద్యోగాల విభజన ఆలస్యం కావడం తదితర కారణాలను సీఎం కేసీఆర్ చూపారు. ఇక రెండోసారి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ అదే పరిస్థితిని కొనసాగించారని ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. దీంతో కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్లు ఇచ్చారని అపవాదు మూటగట్టుకున్నారు కేసీఆర్. మరోవైపు పేపర్ల లీకేజీతో ప్రభుత్వ తీరుపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. ఏ విధంగా చూసినా ఈసారి బీఆర్ఎస్కు నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు అంటుకునేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైలును విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి 69,100 కోట్లు అవసరమవుతాయని అంచనా. దీనితో పాటు మరిన్ని పథకాల్ని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. అయితే వీటన్నింటికీ నిధులే అసలు సమస్య. ఆ విషయాన్ని కేసీఆరే గతంలో అనేకసార్లు వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఇటీవలి కాలం వరకు ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఇలాంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లడం కష్టమని కేటీఆర్ వంటి నేతలు చెప్పుకొచ్చారు. అయితే శంషాబాద్ వరకు మెట్రోకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించిన కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం మెట్రో విస్తరిస్తామని చెప్పడం నిజంగా ఎన్నికల స్టంటేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కు ఏకపక్ష వాతావరణం లేదనే టాక్ బలంగా వినబడుతోంది. 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ విషయంలో అప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పైగా రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకువచ్చారు. నేరుగా రైతులకు చెక్కులు ఇచ్చారు. దీంతో ఆ ఓటు బ్యాంకు కలిసి వచ్చింది. రెండోసారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులు ఉన్నాయా అంటే లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సహజ సిద్ధ ఆయుధమైన తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చేజేతులారా వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాజకీయాలు కాదని దేశాన్ని చక్కబెట్టాలని బీఆర్ఎస్గా మార్చారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే బెంచ్ మార్క్ పథకాలు ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం, మైనార్టీలకు కూడా సహాయం, గృహలక్ష్మి వంటి పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో భారీగా అవినీతి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అసంతృప్తి వెలిబుచ్చారంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం, టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనమైంది. అప్పట్లో బీజేపీ కూడా అంతగా బలంగా లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా పుంజుకుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పోరాడుతోంది. ఓవైపు రేవంత్, మరోవైపు భట్టి విక్రమార్క లాంటి నేతలు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో గెలుపు తర్వాత ఆ పార్టీ కేడర్లో మరింత జోష్ కనబడుతోంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా బలపడింది. గత ఎన్నికల్లో వేళ్ల మీద లెక్కబెట్టగలిగినన్ని చోట్ల మాత్రమే డిపాజిట్ తెచ్చుకుంది. కానీ ఈసారి మాత్రం ఒక్కో నియోజకవర్గానికి 2-3 నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఎంతమంది బలవంతులు అనేది పక్కన పెడితే పెరిగిన బీజేపీ క్రేజ్ను ఈ విషయం తెలియజేస్తోంది. ఇలా ఎలా చూసినా ఇప్పుడు తెలంగాణలో 2 జాతీయ పార్టీలు బలపడ్డాయనే చెప్పాలి. ఈ సమస్యలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై కేసీఆర్కు నివేదికలు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా అవినీతి ఆరోపణలు ఉన్న సిట్టింగులకు సైతం టిక్కెట్లు ఇచ్చారని, ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు.
మరి ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యవహారాలు బీఆర్ఎస్కు ఇబ్బంది కలిగించే అంశాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈసారి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. మార్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.